రోజు. రాజు సేవ, రాజ్య సేవ, చిరకాల జ్ఞాపకం. ఈరోజు మనం చదవబోయేటటువంటి వాక్య భాగంలో నుంచి ఈ 3 అంశాలు మీకు అర్థమైతే సరిపోతుంది. 26వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం నుంచి చదువుతున్నాం. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేలా తొందర పెడుతున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసింది. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడుతుంది అని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో చెప్పాడు. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని సాంస్కృతిక అంశాలు ఇక్కడ ఉన్నాయి. రాజులు చనిపోయినప్పుడు వారిని అభిషేకించి వారి శరీరమును కాచుకొని ఉండటం కోసం సుగంధ ద్రవ్యాలు మరియు లేపనాలు పూసి వారిని పెడతారు. రాజు మరణించే సమయంలో ఆయనకు మంచి ఫీలింగ్, ఆయనకు మంచిగా అనిపించటం కోసం సుగంధ ద్రవ్యాలు పూస్తారు, అత్తరు పూస్తారు. అలా భూస్థాపన కోసం రాజులను, ఏలికలను, పాలకులను ప్రిపేర్ చేస్తారు. అదే సాంస్కృతికంగా ఈ స్త్రీ ఖరీదైనటువంటి అత్తరు తీసుకుని వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు తల మీద పోసి ఆయనను ఒక రాజుగా గుర్తించింది. రాజు సేవ చేయటం ఈ శిలువ కార్యక్రమం జరిగే క్రమంలో ఒక స్త్రీ వచ్చి ఆయన మీద పోసినటువంటి అత్తరు బుడ్డి గురించినటువంటి అంశాన్ని మత్తయి ఇక్కడ ఉటంకిస్తున్నాడు. ఆయన రాజని, ఆయనను అభిషేకించటం కోసమే ఆమె వచ్చిందని, ఆయన మరణానికి ఇదొక సూచన అని, బీదలెల్లప్పుడూ మీతో ఉంటారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉంటానా అని రాజు అడుగుతున్నట్లుగా మనకు అర్థమవుతోంది. రాజ్య సేవ అన్నది రాజు సేవతోనే మొదలవుతుంది. రాజు సేవ తెలియని వారు రాజ్య సేవ చెయ్యలేరు. రాజ్య సేవ అన్నది రాజుతోనే ముడిపడి ఉంటుంది. దేవుడు మన ఆరాధనను సమర్థిస్తాడు. ఆమె చేసినటువంటి ఆ అత్తరు బుడ్డీని యేసు తలపై పోయటంలో ఆమెకు కూడా బహుశా ఇంత లోతు తెలియదేమో. ఆమె ఆరాధన భావంతో పోసింది. కానీ చూస్తున్నటువంటి శిష్యులు మాత్రం ఆమెను ప్రతిఘటించారు, ఆమెను మందలించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇస్కరియోతు యూదా మందలించే ప్రయత్నం చేసి, డబ్బు సంచి దగ్గర ఉంది కాబట్టి ఆ డబ్బు ఉంటే ఇంకెన్నో పనులు చేయొచ్చు కదా అన్న ఆలోచనలోనికి వెళ్ళాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆమె ఆరాధన నా భూస్థాపన కోసం చేసింది. ఎక్కడెక్కడ సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడుతుందో అక్కడక్కడ ఈమెను గురించి, ఈమె చేసినటువంటి పని అనగా నేను రాజునని, నన్ను అభిషేకించిందని అన్న విషయం తెలుస్తుంది, చెబుతారు అని చెప్తున్నాడు. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది అనంటే, మన దగ్గర గొప్ప టాలెంట్ ఉండకపోవచ్చు, మన దగ్గర గొప్పగా పాటలు రాకపోవచ్చు, మనకు గొప్పగా సంగీత వాయిద్యాలు వాయించడం రాకపోవచ్చు. కానీ ఆనెస్ట్గా, ఉన్నది ఉన్నట్లుగా, నిజాయితీ కలిగినటువంటి మనసుతో మనం చేసేటటువంటి ఆరాధనను ప్రభువైన యేసుక్రీస్తు స్వీకరిస్తాడు. స్వీకరించటం మాత్రమే కాదు, సమర్థిస్తాడు కూడా. రాజు ప్రధానంగా మన జీవితంలో ఉంటే రాజ్యం కూడా ప్రధానంగా ఉంటుంది. రాజుతో సంబంధం సరిగ్గా ఉంటే రాజ్యంలో కూడా మన రోల్ సరిగ్గా ఉంటుంది. రాజుతో సంబంధం లేకుండా రాజ్యంలో మనం ఏమీ చేయలేం. ప్రభువైన యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అదే. ఏమిటి అనంటే, ముందు నేను, ఆ తర్వాతే నేను ఇచ్చినటువంటి పని, ఆ తర్వాతే నేను స్థాపిస్తున్నటువంటి రాజ్యం, ఆ తర్వాతే నేను చేస్తున్నటువంటి నూతన సృష్టి. కొన్నిసార్లు మనకు తెలియని మర్మం కూడా నిజాయితీ గల ఆరాధనలో ఆయన మనకు అర్థమయ్యేలా చేస్తాడు. మరియు దాని పరిణామం ఏదైతే ఉంటుందో, లేక దాని పర్యవసానం ఏదైతే ఉంటుందో అది చిరస్మరణీయం. రాజు సేవ, రాజ్య సేవ చిరస్మరణీయమైనటువంటి చిరకాల జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ స్త్రీ చేసినటువంటి పనిని యేసుక్రీస్తు కేవలం సమర్థించటమే కాదు, ఆమె చేసిన పని చిరకాలం
జ్ఞాపకం ఉండేలా ఉండిపోతుంది అని చెప్తున్నాడు. చిరస్మరణీయంగా ఉండిపోతుంది అని చెప్తున్నాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఈ శిలువ ధ్యానంలో భాగంగా ఒకవేళ ఇప్పటికీ కూడా మనం ఒక వ్యక్తి చేసినటువంటి ఆరాధనలో ఉన్నటువంటి లోపాలను వెతికే వారముగా మాత్రమే ఉంటే దానిని మనం ఉపవసించాలి. మరియు చిరకాల జ్ఞాపకం కోసం, యేసుక్రీస్తుతో కలిసి చిరకాలము ఏలికలుగా ఉండటం కోసం మన దగ్గర ఉన్నటువంటి ఖరీదైన వాటిని ఆయనకు సమర్పించాలి. ఆయన రాజ్యసేవలో మనం ఉపయోగపడాలి. అంత మాత్రమే కాదు, రాజ్యసేవ అని అనుకుంటే సరిపోదు, రాజు సేవ చేయాలి. రాజు తల మీద అత్తరు పోసి ఆమె ఏ విధంగా అయితే స్త్రీ ఒక మంచి కార్యం చేసిందో మనం ఆయనను సేవించటం ద్వారా మంచి కార్యం చేయాలి. మన ఆరాధన భావాన్ని ఎప్పుడూ కూడా మనం లిమిట్ చేసుకోకూడదు. అలా లిమిట్ చేసుకోకుండా ఈ శిలువ ధ్యానాల యొక్క ఈ సమయంలో మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. మనల్ని మనం ప్రభువు దగ్గర ఆయనకు ఉపయోగపడేటటువంటి బిడ్డలముగా ఏర్పరచుకుందాం. తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుని ప్రభు వైపుకు చూద్దాం. ఆ ప్రభువు మనకు తోడుగా ఉండునుగాక. కృపగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ శిలువను గురించి ధ్యానించే క్రమంలో మమ్మను మేము మా ఆరాధనను మరియు మా వైఖరిని మేము అవలోకనం చేసుకుంటున్నాం. రాజ్యసేవ నీ ద్వారా మాత్రమే సాధ్యమని గుర్తు ఎరిగి ప్రభువా, చిరస్మరణీయమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండేందుకు నీ దగ్గరికి వస్తున్నాం. ఈ శిలువ ధ్యానాలు మాకు అలాంటి పటిష్టమైనటువంటి జీవనాన్ని కలుగజేయనట్లు మీరు మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.